హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 8 ఇయర్స్ పాపకి పెప్లం టాప్ యొక్క కటింగు, స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అందుకోసం మనము 1 మీటర్ క్లాత్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. పై పార్ట్ కోసం ఫస్ట్ లైనింగ్ అయితే మనం కట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ వెడల్పు వచ్చేసి 18 ఇంచులు తీసుకున్నాను నేను, ఖర్చు సహా కలిపి. ఇటు పొడవు వచ్చేసి 11 ఇంచులు, అంటే మనకు 10 కావాలా. 11 ఇంచులు తీసుకున్నాను. ఇట్లా 2 పొరలు తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము. ఇప్పుడు షోల్డరు, నెక్ మొత్తం కలిపి 5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా 5 మార్క్ వేసుకొని, సేమ్ అలాగే చంక డౌన్ కూడా 5 ఇంచుల వరకు మార్క్ వేసుకోండి. విధంగా మనము షోల్డరు, నెక్ అయితే ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి అండి. చూడండి, ఈ విధంగా గీసుకొని ఇప్పుడు ఆడ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచుకి మార్క్ వేసుకొని రౌండ్ అయితే ఈ విధంగా గీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి, చంక భాగం కదా. నేను వీడియో ఏమి స్పీడ్ పెట్టట్లేదండి, స్లోగానే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నాకు కావాల్సింది 6 అండి. నేను ఇక్కడ 6కి ఒక మార్కు, 8కి ఒక మార్క్ అయితే గీసుకున్నాను. చూడండి, మీకు వీడియోలో కనపడుతుంది అనుకుంటా. ఫస్ట్ 8 గీసుకున్న తర్వాత మళ్ళీ 6 గీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నాకు 2 కావాలండి. 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది పిల్లలకి, నెక్ జారిపోకుండా. నెక్ వచ్చేసి 2, షోల్డర్ వచ్చేసి 3 సరిపోతుంది. ఇప్పుడు వాటిని ఈ విధంగా అయితే విడదీసుకోండి. నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయట్లేదండి, ఎందుకంటే దాన్ని బక్రం మీద గీసుకొని నెక్ తిప్పేసుకుంటాను. ఇక బ్యాక్ నెక్ వచ్చేసి నేను నెక్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నానండి పొడవైతే. తర్వాత ఇక్కడ 3 ఇంచులు ఒక మార్క్ అయితే ఈ విధంగా గీసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే రౌండ్ గీసుకోండి. ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఆ గీత నుంచి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఈ గీతను కింద ఉండే గీతను కలుపుకుంటూ ఒక హోల్ లాగా అయితే మార్క్ వేసుకోండి. చూడండి, 5.5 తీసుకున్నాను నేను నెక్, బ్యాక్ నెక్ అయితే. మళ్ళీ వెనక ఉక్సులందు వస్తాయి కాబట్టి నేను 5.5 తీసుకున్నాను, సరిపోతుంది. ఈ విధంగా హోల్ లాగా గీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. మీలో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, కాలీ కట్ కానీ లేదా 2 లేయర్ ఫ్రాక్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి వీడియోస్. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు హ్యాండ్ కోసం నేను కట్ చేసుకుంటున్నాను లైనింగ్ని. ఈ విధంగా మడత పెట్టేసుకొని ఫస్ట్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కింద అయితే ఒక లైన్ అయితే ఈ విధంగా మార్క్ వేసుకోండి, ఎందుకంటే ఖర్చు కోసము. నాకు హ్యాండ్ కావాల్సింది 3 ఇంచులే అండి. తర్వాత 3 ఇంచులకి ఈ విధంగా అయితే మార్క్ వేసుకున్న తర్వాత నాకు పైన కొంచెం ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను, దానికోసం 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్ హ్యాండ్కి, కానీ పైన మాత్రం ఒక 2 కుచ్చుళ్ళు పెడితే బాగుంటుంది అనుకున్నాను నేను, అందుకని పెడుతున్నాను. ఈ విధంగా 3 ఇంచులకైతే గీసుకున్నాం కదా, ఆడైతే స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను, చెయ్యి ఎంత లూజ్ ఉందని. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 ఇంచులకు సగం భాగము 1.5 కదా, 1.5కి మార్క్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ అయిపోయింది కదా, ఇది నార్మల్ హ్యాండ్ అండి. పైన మనం గీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా కలుపుకుంటే మనకి బుట్ట హ్యాండ్ లాగా అట్లా వస్తుంది, బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి, ఖర్చులు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ మెయిన్ పార్ట్లో పెట్టి కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉంది క్లాత్ అయితే. నేను 2 మడతల మీద తీసుకున్నానండి ఈ క్లాత్. ఈ విధంగా పెట్టేయండి. చూడండి, 2 మడతల మీద తీసుకున్నాను ఈ క్లాత్. ఈ విధంగా పెట్టేసి స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి.
ఈ పక్కన పెట్టేయండి. ఇప్పుడు సేమ్ అలాగే హ్యాండ్ కూడా కట్ చేయండి. హ్యాండ్స్ కూడా ఇక్కడ పెట్టేసి చక్కగా అయితే కట్ చేసుకోండి. ఇవి కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో నేను 3 భాగాలకు మార్క్ వేసుకుంటాను. ఎందుకంటే ఫ్రిల్స్ కావాలి కదా మనకి కొలుచుకొని. నేనైతే నాకు కావాల్సింది 7 ఇంచు కావాలా ఫ్రిల్స్, కానీ నేను 8కి మార్క్ వేసుకుంటున్నాను. ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచ్, కింద మార్చడానికి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి నేను 8 ఇంచుకి అయితే ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. ఈ విధంగా చూడండి. మీరు మీ పాప యొక్క కొలతను బట్టి మార్కు వేసుకోండి. నేను పై బాడీకి 10 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 7 వస్తుంది. అంటే పై బాడీ 11 తీసుకున్నాను, కానీ 10 వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 8 తీసుకున్నాను, 7 వస్తుంది. నాకు టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి నాకు 17 అయితే వస్తుంది. ఆ విధంగా మీరు కూడా మీ పాప యొక్క మెజర్మెంట్స్ చూసుకొని వేసుకోండి. మీరు ఇంతే తీసుకోవాలని లేదు. 8 ఇయర్స్ వాళ్ళని కానీ ఏజ్ ఒకటైనా కానీ హైట్లో ప్రాబ్లం అయితే ఉంటుంది ఎవరికైనా కానీ. ఆ విధంగా మీ యొక్క పాప యొక్క హైట్ని బట్టి మీరు తీసుకోండి. కొందరు పొట్టిగా ఉండొచ్చు, కొందరు పొడవుగా ఉండొచ్చు. ఆ విధంగా తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను నెక్ కోసం అయితే ఈ విధంగా గీసుకున్నాను. ఫస్ట్ ఒక లైన్ అయితే ఖర్చు కోసం వదిలేశాను. తర్వాత 5.5 ఇంచుకి అయితే మార్కులు పెట్టుకున్నాను. ఈ విధంగా సేమ్ అవతల కానీ తిప్పేసి ఇదే విధంగా మార్క్ అయితే వేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమైనా కూడా కామెంట్ చేయండి. బాగుందని ఏదో ఒకటైతే నాకు కామెంట్ చేయండి. ఆ హ్యాపీనెస్సే వేరు మీరు కామెంట్ చేయడం వల్ల. చూడండి, నేను నెక్ అయితే ఈ విధంగా నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలవాట్లో నేనైతే ఈ విధంగా అయితే గీసుకున్నాను. మీరు ఏదైనా ఒకటి కట్ వర్క్ కదా, అది మూత సహాయంతో కానీ అట్లయితే గీసుకోండి. ఈ విధంగా అయితే నెక్, ఫ్రంట్ నెక్ అయితే గీసుకోండి. ఇప్పుడు నెక్ ట్రెండింగ్లో ఉంది కదా అని నేనైతే ఈ నెక్కే పెట్టాలనుకున్నాను పిల్లలకి. ఈ విధంగా అయితే కట్ చేయండి మొత్తము. ఇప్పుడు మళ్ళీ 1 ఇంచుకి ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా గీసుకొని రౌండ్గా 1 ఇంచు ఎక్స్ట్రాకి అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనము క్లాత్ మీద పెట్టి ఐరన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంది నెక్. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కోసం నేను కట్ చేసుకుందాము. హ్యాండ్కి కూడా కట్ వర్క్ పెట్టేసి చిన్నగా పెట్టాలనుకున్నాను. దానికోసము ఈ విధంగా క్యాన్వాస్ తీసుకున్నాను. చూడండి, నేనైతే చేత్తోనే డ్రా చేసుకుంటున్నాను కట్ వర్క్లు. ఈ విధంగా మీకు చేత్తో గిన చేత కాకపోతే గిన ఏదైనా మూత సహాయంతో కానీ అట్లా తీసుకోండి. ఈ విధంగా అయితే తీసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనము కుట్టేది చూసుకుందాము. దానికోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని మొత్తము ఈ విధంగా కుట్టేసి నెక్ తిప్పేస్తున్నానండి నేను. నిదానంగా చూడండి, అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కుడుతూనే ఉంటాను కాబట్టి మళ్ళీ నా దగ్గరికి వస్తూనే ఉంటాయి కాబట్టి నేను ఏదో ఒకటి మళ్ళీ వీడియో తీస్తాను. ఈ విధంగా మొత్తము కుట్టేసిన తర్వాత తిప్పేయండి. ఇలా కట్ చేసుకొని ఖర్చు పెట్టేసుకోవాలా. ఇప్పుడు ఖర్చు అయితే కంపల్సరీ పెట్టేసుకోండి, లేదంటే అయినా నీట్గా ఫినిషింగ్ రాదు. చూడండి, ఇప్పుడు తిప్పేసిన తర్వాత మనము బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టాలనుకున్నాం కదా, ఆ ఉక్స్ కోసం అయితే ఇలా సెంటర్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఉక్సులు పట్టి, కాజాల పట్టి అందరికీ తెలుసు మ్యాక్సిమము. ఆ విధంగా అయితే వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక భాగానికి పైనుంచి అయితే నేను ఈ విధంగా క్లాత్ పెట్టి కుడుతున్నాను. చూడండి, బాగా గమనించండి. ఒక సైడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనం పైనుంచి క్లాత్ పెట్టి లోపలికి తిప్పేసేది అది ఉక్సు కోసం ఉంటుంది, ఉక్సులు పట్టి అవుతుంది అది. ఇప్పుడు ఈ విధంగా మడత పెట్టేసి చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇంకో మడత కూడా వేయండి. ఆ క్లాత్ కనిపించకుండా పెట్టేయండి మడత.
మనం పైనుంచి పెట్టి కుట్టే క్లాత్ అది ఓన్లీ ఉక్సు కోసమే వాడతారు ఆ భాగాన్ని. ఈ విధంగా అయితే వస్తుంది. మనకు లోపల లైనింగ్ పార్ట్ అనేది కనపడకుండా విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు లోపల నుంచి పెట్టేది మాత్రం కాజా పట్టి కోసం అండి. ఇది మాత్రం మెయిన్ ఫ్యాబ్రికే తీసుకోవాలి. ఎందుకంటే ఇది పైకి పోతుంది కాబట్టి, పైన కనపడుతుంది కాబట్టి ఇది మెయిన్ ఫ్యాబ్రికే తీసుకోవాలి. సేమ్ దానిలాగానే ఇది లోపల నుంచి పెట్టేసుకోవాలా. మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని సేమ్ దానిలాగే ఫస్ట్ కొంచెం మడతేసి ఈ విధంగా క్లాత్ కొంచెం ఒక పావించి బయటకు ఉండేటట్టే మడత పెట్టేసేయండి. ఇప్పుడు చివరిలో అయితే కుట్టు వేసేయండి. ఇది కాజా కోసం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకటి పైనుంచి పెట్టాలా, ఒకటి లోపల నుంచి పెట్టుకోవాలా. ఉక్సు పట్టి కాజా పట్టి చూడండి పెడితే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాము. కింద నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాను చూడండి. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడే వేసాను. తర్వాత మీద లైనింగ్ వేసాను. లైనింగ్ పైన మళ్ళీ ఇది క్యాన్వాస్ నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే వేసి ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నాను. ఈ నెక్ మీరు కుట్టేటప్పుడు ఎంత చివర్లో వేస్తే అంత బెటర్ అండి. క్యాన్వాస్ మీద పడనట్టు మాత్రమే స్టిచ్ వేసుకోండి. మరీ లోపలికి వేయద్దు. లోపలికి వేస్తేనా నెక్ ఇంకా డీప్ ఎక్కువ అవుతుంది. పడనట్టే వేసుకోండి నిదానంగా. మూల దగ్గర మనము సూది పైకి లేపుకుంటూ, సూది కింది దింపుకొని పాదం పైకి లేపుకుంటూ మనం కుట్టుకోవాలి నిదానంగా. ఇటువంటి కట్ వర్క్ నెక్కులు ఎంత నిదానంగా కుడితే అంత నీట్గా అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఒక పావించి ఉంచి ఈ విధంగా ఖర్చు పెట్టేయండి. ఇప్పుడు తిప్పేయండి. ఇంకోటి పైన అయితే టాప్ స్టిచ్ అయితే వీటికి వేయొద్దండి. ఎందుకంటే ఫినిషింగ్ బాగుండదు. కావాలంటే ఐరన్ చేసుకోండి బాగుంటుంది. లోపలనే 2 కుట్లు వేసుకోండి లోపల.
ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఈ విధంగా విడివిడిగా అయితే నేను కుచ్చు వేసుకుంటున్నాను. సైడ్ కుచ్చు వేసి మనము కుచ్చు పెడితే గిన మళ్ళీ రేపు ఒకవేళ పిల్లలు లావైనా కూడా తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఒకటే లెవెల్‌లో కుచ్చు అయితే వేసేసుకోండి. చూడండి. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే గిన ఈ విధంగా చిక్కగా వేసుకోండి. లేదు తక్కువ ఉంటే గిన కొంచెం పతలాగా అయితే వేసుకోండి. నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి నేను కొంచెం చిక్కగా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఇవి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఈ ఫస్ట్‌లో వచ్చేసి ఒక పావించి క్లాత్ ఉన్నిచ్చి తర్వాత కుచ్చు పెట్టేసుకోండి. ఈ విధంగా మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను. బ్యాక్ పార్ట్ చూసిన తర్వాత నేనైతే జాయింట్ చేయలేదు సైడు జాయింట్లు. ఈ విధంగా కుచ్చు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక పావించి వదులుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేసుకోండి. అందుకోసమని నేను పావించి వదిలేసినాను ఫస్ట్. సేమ్ ఇదే మాదిరిగా ఇటుపక్క కూడా వేసేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు కుచ్చు అనేది బాగా అణిగిపోతుంది, లేకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే పైన ఒక కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి ఇలా అయితే నేనైతే ఐరన్ చేసుకున్నాను వీటిను. చూడండి బ్యాక్ ఫ్రంట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్ ఓపెన్ ఇలానే ఉంటుంది మనకి. సైడ్ మాత్రం మనకి ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇలా అయితే మనకి రేపు ఒకవేళ పిల్లలకి లావైనా కూడా తీసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదు మనం ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ వేసి మళ్ళీ కుచ్చు యాడ్ చేస్తున్నాం ఇంతకుముందు పాత కాలంలో. అలా అయినప్పుడు కొంచెం లావైతే అది తీసుకోవడానికి ఉండదు మళ్ళీ. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే సైడ్ కుట్లు వేసేసుకోండి నీట్గా. మన వీడియో అయినా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. మీకు అర్థమైనా కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి వెళ్ళి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మీ.